ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు మరింత రంజుగా మారాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబంపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శలు గుప్పించారు. తాడిపత్రిలో గ్రానైట్ పరిశ్రమ పతనానికి జేసీ ప్రభాకర్ రెడ్డి కారణమని ఆరోపించారు. తాడిపత్రిలో అభివృద్ధితో పాటు సంక్షేమం చేశామన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చిమ్ములబాగపల్లిలో ఉన్నాం. ఆయన క్యాంపెయిన్ కొనసాగుతుంది. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పెద్దారెడ్డి ఉన్నారు. పెద్దారెడ్డి గారు చెప్పండి, నియోజకవర్గంలో క్యాంపెయిన్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా మీరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు? ఈరోజు సచివాలయం ప్రారంభోత్సవానికి రావడం జరిగింది గ్రామంలో. అందులో భాగంగానే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను కలుసుకొని ప్రభుత్వం గుండా వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఎవరెవరికి ఏమందుతున్నాయని కనుక్కుంటూ మళ్ళా తిరిగి అసెంబ్లీ ఎలక్షన్లకు జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఉండాలా అని కోరుకుంటూ గ్రామంలో తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి స్వగ్రామం. అందువల్ల ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా ఎక్కువ శాతము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆదరాభిమానాలు కూడా చూపిస్తారు. ఈ గ్రామాల్లో ఎట్లా ఉంది నవరత్నాల లబ్ధిదారులు కానీ వాళ్ళ నుంచి ఎలా రెస్పాన్స్? మేము ఒక సంక్షేమ పథకాలే కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కూడా చేయడం జరిగింది. సచివాలయ వ్యవస్థ వచ్చినాక అధికారులే గ్రామాలలో ప్రతి ఇంటి దగ్గరకు పోయి వాళ్ళకు కావాల్సినటువంటి పథకాలు కావచ్చు, ఆరోగ్య సమస్యల గురించి కూడా ఏఎన్ఎంలు కానీ డాక్టర్లు కానీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టిన తర్వాత ప్రతి గ్రామంలో ఆరోగ్యం మీద కానీ విద్య మీద కానీ ఈ సచివాలయ వ్యవస్థలు ఇవన్నీ వచ్చిన తర్వాత నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ అయినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రి మరోసారి కావాలనేదే ఇలా ఆంక్ష. తాడిపత్రి పట్టణంలో ఈ మధ్య వరుస ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఈ ఆసుపత్రి కావచ్చు, స్టేషన్ కావచ్చు, వీటి నిర్మాణం పూర్తిగా లేదని ఒక అంటే ఎట్లా ఉంది? నిర్మాణం పూర్తి కాదు కానీ మనం గృహప్రవేశం చేస్తాం, ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు ఏమో కొద్దిగా ఉంటాయి. అట్లా చిన్న చిన్న రిపేర్లన్నీ ఉన్నాయి. ఈ నిర్మాణాలు అన్నిటికి కూడా నిలబెట్టాలనేదే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన. ఇక్కడ ఈ ప్రాంతంలో డెవలప్ అయితే ఆయన సహించాడు కూడా. అంటే గ్రానైట్ పరిశ్రమతో పాటు పరిశ్రమలు దెబ్బతిన్నాయి ఈ ప్రభుత్వంలో అనేది ప్రభాకర్ రెడ్డి కానీ టీడీపీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణలు ఎలా చూస్తారు? అతను సిగ్గుచేటు గ్రానైట్ ఫ్యాక్టరీ వ్యవస్థ గురించి అతనే సొంతం చెక్ పోస్టులన్నీ పెట్టించి అధికారులతో వ్యవస్థలన్నీ 4 దిక్కుల గడుక చెక్ పోస్టులు పెట్టి వ్యవస్థలన్నీ నాశనం చేసినాడు. ఏంటికంటే ప్రజల్లో కానీ అక్కడ ఉండేటువంటి సంపన్నులు కానీ భయం ఉంటే తప్ప నాకు ఓటేయరు, లేకపోతే నా దగ్గరికి రారు అని ఒక భావన కలిగింది అది అతనికి. ఎప్పుడోసారి నా ఇట్లోటోడు తగులుతాడని అతను అనుకోలే. ఇప్పుడు మా వాళ్ళంతా సరైన వాడు తగిలినా ఉన్నా, నువ్వు వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తావు. ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఓటు అడిగే పరిస్థితికి తీసుకొచ్చినావు. ఇంతకన్నా మాకు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు దేవుడు ఆశీస్సులతో మంచి వర్షాలు పడి పాడి పంటలతో బాగుంటా ఉన్నా, అంతకన్నా మాకు ఏం కావాల్సిన అవసరం కూడా లేదున్నా అని చెప్తాను. పాపం వాళ్ళ నాయకుడు లోకేష్ బాబు వస్తానే ఏరుకున్నట్లున్నారు. మా ప్రోగ్రాంలు కూడా మేము పాదయాత్రలు చేసినాం చూడండి. దీనికి ఆయన వచ్చినప్పుడల్లా రెడ్ బుక్ పచ్చ బుక్ అని చెప్పడం తప్ప రెండోది ఏం చేయడం లే. ప్రజలంతా మా వైపే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందని చెప్పి పెద్దారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, తాడిపత్రి నుంచి.